మేడం నమస్కారం. నమస్తే మేడం మీ పేరేంటండి? డాక్టర్ తిరుమల శెట్టి. ఓకే, మనం రీసెంట్ టైంలో నిన్న చూసుకున్నట్టయితే నిన్న రాత్రి బంగ్లాదేశ్లో మన మన హిందూ అయిన దీపుని అతి దారుణంగా కొట్టి బ్రతికుండగానే ప్రాణాలతోటి చెట్టు కడేసి వాళ్ళు కాల్చి చంపడం జరిగింది. దీనిపై మీ స్పందన? ఎందుకు చేశారు అంత దారుణం? ఎందుకు చేశారు? హిందూ ముస్లింలు ఒకటే అని చెప్పిన ఆ ఒక్క మాటకు అతన్ని అంత దారుణానికి పాల్పడ్డారు వాళ్ళు బంగ్లాదేశ్ ముస్లింలు. నేను ఒక్క మాట చెప్పినందుకు అంత తగలు పెడతారా? నేను బంగ్లాదేశ్ అంత రాక్షస కాండ లేకపోతే రావణ కాండ, అది అర్థం కావట్లేదు. మనుషులా లేకపోతే ఇంకేమైనా, అది కూడా అర్థం కావట్లేదు. ఇంత దారుణం అసలు. మరి మనిషిని అంత దారుణంగా చంపుతారా? ఇష్టమైతే వదిలేయండి, లేకపోతే తరిమి కొట్టండి మీ దేశం నుంచి. అంతేగాని ఇదే ఇంత కొట్టి చంపి మళ్ళీ పెట్రోల్ రోజు మనిషి బతుకుండగానే ఉరిసి చంపుతారా? ఏం దేశం అయ్యా అది? ఆ దేశం మరి రేపటి రోజున ఆ దేశంతో మా ఇండియన్ ఏదైనా వస్తుందా, పోటీకి వస్తుందా? దేనికైనా సరే మాట్లాడతారా? ఇదెక్కడ న్యాయం? ఇది ఎంత అన్యాయం అసలు. పోనీ 4 దెబ్బలు కొట్టి వదిలేయండి, హిందూ ముస్లిం అవుతాయంటారా అని. అంతేగాని ఈ రకంగా కొట్టి ఈ రకంగా ఉరి తీసి మనిషి బ్రతికుండగానే పెట్రోల్ పోసి తగలు పెడతామని తప్ప అక్కడ చట్టాలా లేకపోతే నరక దారులా అనేది అర్థం కావట్లేదు. మనిషిని అటువంటివి చేస్తారా? మరి చాలా దారుణంగా ఉంది. ఆ దేశానికి బంగ్లాదేశ్కి వెళ్ళాలన్నా కానీ ఇంక ప్రజలు భయపడతారుగా వేరే దేశాల నుంచి పట్టకూటి కోసం. ఇంక ఇంగ్లీషియన్స్ ఏం పోతారు అక్కడికి? మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఏం పోతారు అక్కడికి? ఏదైనా నోరు జారినా అవును ఏం మాట్లాడాడు? తప్పే ఉంది అక్కడ, తప్పేం లేదు కదా. ఒకటే అని చెప్పిండు, అందరూ ఒకటే అన్నాడు. దానికి కూడా ఇట్లా తగలబెట్టడం అంటే చాలా బాధగా ఉంది అది. మరి ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలు న్యాయాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. ఒకటి మన దేశం నుంచి వెళ్ళారు కనుక అక్కడికి అతను మన దేశ ప్రధానమంత్రులే కానీ ముఖ్యమంత్రులే కానీ మాట్లాడి ఇటువంటి మారణ హోమాలని ఆపితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు దీనిపైన? దీనికి సంబంధం ఏం లేదు. అతను బ్రతుకు తెరువు కోసం పోయాడు. కాకపోతే మాట్లాడి సమరస్యంగా కూర్చొని మాట్లాడి ఇటువంటి మారణ హోమాలు ఆపేస్తే బాగుంటది. బ్రతుకు తెరువు కోసం పోయిన కొట్టి ఉరేసి ఊరిలో చచ్చిపోకపోతే మళ్ళీ పెట్రోల్ పోసి చంపడం ఏంటి? మనుషులు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? ఇంతటి మారణ కాండం నేను ఎక్కడా చూడలేదు, ఇటువంటి మారణ హోమాలు నేను ఎక్కడా చూడలేదు. మన ఇండియన్ కంట్రీ కొంచెం కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని నేను. ప్రపంచం అంతా కూడా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి దారిలో నడుస్తుంది. బట్ ఏంటంటే ఇలా మతం పేరుతో కొట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మతాలు గీతాలు ఏం పెట్టుకోవద్దు. ఇంకా మతం ఏంది? మతం మనం పెట్టుకున్నది, కులం మనం పెట్టుకున్నది. దేవుడిచ్చింది ఒకటే మానవ జన్మ, అది ఆడ మగ, ఈ రెండే ఉన్నాయి. కానీ ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు. కానీ ఇంత దారుణంగా చంపడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. చాలా ఏంటంటే గుండెని అలా పట్టి పిండేస్తుంది అనమాట. అంత బాధాకరంగా ఉన్నాయి అవన్నీ. అది కానీ వీళ్ళ గురించి ముఖ్యమంత్రులే కానీ ప్రధానమంత్రులే కానీ కూర్చొని మాట్లాడుకొని ఇటువంటి మారణ హోమాలు మారణ కాండలు జరగకుండా ఆపితే ప్రపంచంలో బ్రతుకుతారు. రేపటి రోజున పౌరులు అనేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ నుండి చాలా దేశాలకు వలస వెళ్తారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇలాంటి చూసిన తర్వాత కూడా? ఇప్పుడు దుబాయ్ లోనో అరబిక్ లోనో ఎక్కడో కానీ చాలా దారుణంగా ఉన్నాయి. మహిళలు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు, పురుషులు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. బ్రతుకు తెరువు కోసం భార్య పిల్లల్ని, భర్త పిల్లల్ని, అయిన వాళ్ళని, కన్న వాళ్ళని, ఉన్న వాళ్ళని అందరినీ వదులుకొని వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టేటటువంటి నరకాలు, వాళ్ళు పెట్టేటటువంటి బాధలు అసలు మామూలుగా చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళో లేదంటే ఎక్కడో నిర్మానుషమైన ప్లేసుల్లోకి పోయో వీడియో కాల్స్ చేసి మన ఇండియన్ వాళ్ళతోటి మాట్లాడి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మేము ఇక్కడ ఎదవలేకపోతున్నాం, మాకు అన్నం పెడతాం లేదు, మా చేత ఇంత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు, పైగా ఇంకా ఎక్స్ట్రా ఏమేమో మాట్లాడుతున్నారని బాధపడనటువంటి ఇండియన్స్ లేకపోలేరు ఇతర గల్ఫ్ దేశాలలో.
అంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ పక్క దేశాలకు వెళ్ళి పనిచేయడానికే వెళ్తున్నారుగా, అలా వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే విధంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అది ఎవరి తరము కాదు, అది ఎవరికి హక్కు లేదు. ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి స్వతంత్రం వాళ్ళది. ఎవరి ఇష్టం వచ్చిన దేశానికి వాళ్ళు వెళ్తారు. నువ్వు ఈ దేశంలోనే ఉండాలి, నువ్వు ఈ దేశంలోనే బ్రతకాలి అంటే అది కుదరని పని అదంతా. అలా కాదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మనుషుల ప్రవర్తనలు వాళ్ళవి కొంచెం బాగుంటే బాగుంటారు, బాగాలేకపోతే ఇదిగో ఇలాగే మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ మారణ హోమాన్ని మీరు ఖండిస్తున్నారా? ఖండించేదేమో బాధపడుతున్నాను. ఇంతటి దారుణంగా చంపారు అంటే నేను బాధపడుతున్నాను. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్కి వెళ్ళి మనం చేసేదేం లేదు. మన దేశంలో ఏమన్నా జరిగితే మనం తాడు తీస్తాం. మన ఇండియన్ దేశంలో, మన ఇండియన్ కంట్రీలో, మన తెలుగు రాష్ట్రాలలో, మన 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరిగినా తాట తీసే హక్కు మన ఇండియన్ ప్రతి పౌరుడికి ఉంది. కానీ అది బంగ్లాదేశ్లో జరిగింది కదా, మనం ఏం చేయలేము. కాకపోతే ఈ ముఖ్యమంత్రులే కానీ ప్రధానమంత్రులే కానీ కూర్చొని సారసమ్యంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరికి లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలది, చట్టస్థానాలది ఉంటుంది. ఇటువంటివి జరగకుండా, ఇటువంటి అఘాయిత్యాలు, ఇటువంటి మారణ హోమాలు, ఇటువంటి హత్యలు జరగకుండా ఉండాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి చట్టస్థానాలు గట్టి చర్యలు తీసుకోవాలి, న్యాయస్థానాలు పకడ్బందీగా ఉండాలి. ఇవి ఉంటే బాగుంటుంది. కానీ ఆ దేశంలో అసలు ఆ నలుమూలలు ఏంటో తెలియదు కదా. మన ఇండియన్ కంట్రీ వరకు నలుమూలలు తెలుసు, బంగ్లాదేశ్ అంటే నలుమూలలు తెలియదు. తెలియని దేశం గురించి ఏదో బ్రతుకు తెరువు కోసం అందరినీ వదులుకొని, అయిన వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని, కన్న వాళ్ళని అందరినీ వదులుకొని బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిన ఒక మనిషిని అంత దారుణంగా చంపడం చాలా బాధాకరమైన విషయం. నిన్న జరిగిన సంఘటన వల్ల ఇప్పుడు వేరే దేశాలలో ఉన్న మన హిందువుల పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళాలని కూడా భయపడుతున్నారు. అంటే ఇంకా వెళ్ళాలి అనుకున్నాను, భయపడితే ఆగిపోతారు. భయం లేకపోతే తాడో పేడో తేల్చుకుందాం, సావరేవో తేల్చుకుందాం అనుకున్నాడు వెళ్తాడు. అది మహిళ అయినా కానీ, పురుషుడైనా కానీ, ఎవరైనా కానీ సావరేవో తేల్చుకుందాం అనుకున్నాడు వెళ్తారు. ఎందుకులే ఆ దేశం పోయి ఎన్ని తిప్పలు పడి ఇన్ని పప్పలు ఉడిగించుకొని ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ చావులన్నీ ఎందుకులే అనుకున్నవాడు వెళ్ళడు, ఆగిపోతాడు, ఇక్కడే ఉండిపోతాడు. ఫైనల్ గా ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా తీసుకొచ్చే అవకాశం ఉందా దీనిపైన? మన ఇండియా దేశంలో జరిగితే ఏదైనా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజలే ఊరుకోరు. ఫస్ట్ చట్టాలు న్యాయాల దాకా కాదు, గవర్నమెంట్ దాకా కాదు, ప్రజలే ఊరుకోరు. ఇప్పుడు ఢిల్లీలో నిర్భయ అనే అమ్మాయిని చంపారు, ఊరుకున్నారా ప్రజలు? ఇక్కడ హైదరాబాద్ లో దిశ అనే అమ్మాయిని చంపారు, ఊరుకున్నారా ప్రజలు? ఇటువంటి ప్రజలే ఊరుకోరు. ఇటువంటి దారుణాలకి, ఇటువంటి మారణ హోమాలకి ఒప్పుకోరు. కనుక ఏంటంటే మన ఇండియన్ వరకు ఎవరు ఊరుకోరు ప్రస్తుతానికి. అక్కడ ఆ దేశం కనుక మనం ఇక్కడ ఊరుకుంటున్నాం. కానీ అదే ఈ దేశంలో అయితే ఏ పౌరుడు ఊరుకోడు, ఏ ఓపిక లేనోడు కూడా కర్ర తీసుకొని బయలుదేరతాడు. ఇంతటి దారుణంగా ఒడిగట్టారా, ఇంతటి మారణ హోమాలను సృష్టిస్తారా అని కర్ర తీసుకుని అయినా సరే పరిగెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.